ఓం నమో భగవతే వాసుదేవాయ. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యే. వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞానినై నన్ను శరణమునందుచున్నారు. వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. మనము రాములవారి కళ్యాణం చూద్దాం. మచిలీపట్నంలో జరిగింది. పరాస్పేట గుళ్ళో, తర్వాత కొత్త రాములవారి గుడి. గ్రహించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకే కళ్యాణం చేసేటువంటి భాగ్యం నీకు. ఎంత వైభవమో చూడండి ఇది. అందుకే అన్నమాచార్యుల వారు ఒకడంటారు, ప్రాణము పోసిన వాడికే ప్రాణ ప్రతిష్ఠ అని. మనందరికీ ధాతువు నారాయణుడు కదా. నారాయణుడిని ఒక అర్చావతారముగా ఏర్పాటు చేసి వారికి దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయములో వారికి ప్రాణ ప్రతిష్ఠ చేసి తరువాత వారికి కళ్యాణ పెద్దవై నిలిచి ఈ పూట ఈ బందరు భద్రాలయం రామాలయంలో కళ్యాణ పెద్దలుగా వేయించేశారు మీరందరూ కూడా. భగవంతుడికి తల్లిదండ్రులయ్యా మీరందరూ. ఎలా ఉండాలి ఈ సమయంలో? శ్రద్ధావాన్ లభతే జ్ఞాన్. శ్రద్ధగా స్వామివారి కైంకర్యం జరగాలి అన్నటువంటి మౌనాన్ని పాటించాలి. కనుల మాత్రమే చూడాలి, చెవులు మాత్రమే వినాలి, నోరు మాత్రమే పలకాలి భగవంతుని యొక్క నామం. ఇక ఏ పని చేయకూడదు ఈ దేహం. రామచంద్ర భగవాన్